అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ప్రైజ్ లార్డ్. ఎందుచేతనంటే యోబు 36:6 ఆయన దీనులకు న్యాయము జరిగించువాడు గనుక, అలాగే 5:11 ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచువాడు గనుక, కీర్తన 25:9 ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును గనుక, అలాగే తన మార్గమును దీనులకు నేర్పును గనుక, అలాగే 28:10 కీర్తన ఆయన తన అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసినవాడు గనుక, అలాగే 138:6 ఆయన దీనులను లక్ష్యపెట్టువాడు గనుక, 149:4 ఆయన దీనులను రక్షణతో అలంకరించును గనుక, యెషయా 11:4 భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను గనుక, యెషయా 57:15 దీన మనస్సు గలవారి యొద్ద నివసించును గనుక, 66:2 దీనుడైన వానిని ఆయన దృష్టించుచున్నాడు గనుక, 2 కొరింథీయులు 7:6 దీనులను ఆదరించు దేవుడు గనుక, యాకోబు 4:6 దీనులకు కృప అనుగ్రహించు దేవుడు గనుక, మత్తయి 11:29 ఆయన దీన మనస్సు గలవాడు గనుక, మరి జకర్యా 9:9 ఆయన రాజును నీతిపరుడును రక్షణ గలవాడు అయినప్పటికీ దీనుడుగా గాడిదని ఎక్కి మన యొద్దకు వచ్చినాడు గనుక, అలాగే అపొస్తలుల 8:33 ఆయన తన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను గనుక ఈ లోకంలో భూనివాసుల్లో దీనుల దీనస్థితిని అర్థం చేసుకున్నవాడు, అర్థం చేసుకొనగలిగినవాడు. ప్రైజ్ లార్డ్. అందుకే యెహోవా యందు దీనులకు సంతోషము అధికమవుతుంది. ప్రైజ్ లార్డ్. గనుక 1 పేతురు పత్రిక 5:5-6 చెప్పబడినట్లుగా మనమందరము ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకుని మనలను మనం అలంకరించుకుందుముగాక. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, దీనులకు సంతోషాన్ని అధికము చేయుటకు ఆధారమైన వాడా, మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేము దీన మనస్సు గలవారమే మీ యొద్దకు వచ్చి మీ యొద్ద మా మీద మీ కాడిని ఎత్తుకొన నేర్చుకుని గొప్ప సంతోషమును అనుభవించు కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.